బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టాలంటే ఆగమాగబోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పేద విద్యార్థి తల్లిదండ్రులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. సో వచ్చే ఏడాది నుంచి విద్యా చట్టంను అమలు చేస్తూ దాదాపు ప్రైవేటు బడుల్లో 25% పేద విద్యార్థులకు ఇక సీట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం ఇక చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులు కనుక 25% సీట్లు కేటాయిస్తే ఇక ఉన్నత స్థానంలోకి పేద విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, నిజంగానే ప్రైవేటు బడిలో 25% పేద విద్యార్థులకు గనక సీట్లు కేటాయించే అవకాశం ఉందా? సాధ్య అసాధ్యాలేంటి? రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకైతే సర్కారు కసరత్తు చేస్తా ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనేటువంటి దానిపైన కూడా అధికారులు చర్చలు అయితే జరుపుతున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చినటువంటి విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో 25% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు. అయితే మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా కొంతమేర అమలు చేస్తా ఉన్నాయి.